శ్రీ గణేశాయ నమః. కార్తీక మాసము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించినచో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు. ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్ర శాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడచుటయు కాదు. ఇప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము నశింపదు, కాన జలపానము అనరించి ఊరకుందును అని వారి ఎదుట జలపానము అనరించెను. అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికొచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరి మధాంధ, నిన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు, కాన నీవు నమ్మక ద్రోహి వగుదువేని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్ము అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచితివి. ఆ నిర్లక్ష్యం కారణంగా జలపానము అనరించితివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణకుచూ ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు, కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడకు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగా పుట్టెదవు అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందు వలన మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, ఇటులనే నీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడికి ఇంకా కోపము పెంచుకొని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు క్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రమును తనను మసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచట్ నుండి బ్రతుకు జీవుడా అని పరుగెత్తుచుండెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులు అందరి దగ్గరకు వెళ్ళెను. దేవలోకమునకు కూడా వెళ్లి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇది పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము.